మన ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలే కాదు, రేపు తక్కువ పడితే దక్షిణ తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వగలిగేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని రూపకల్పన చేసిందంతా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బహుశా కొన్ని గంటలు నాకు తెలిసి ఒక సంవత్సర కాలంలో కొన్ని వందల గంటలు ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెండ్ చేసి కొన్ని వేల మందితో, రిటైర్డ్ ఇంజనీర్లతోని, మేధావులతోని, ఎంతో మందితో మాట్లాడడానికి రూపకల్పన చేయడం జరిగింది. ఒక్కసారి అది కనెక్ట్ అయితే అద్భుతం అయిపోతుంది. ఇవాళ మనకు నీళ్లు కనబడతలేవు నదిలా, కానీ ఒకసారి అది ఆ 3 బ్యారేజీలు అయిపోతే ఇక్కడ నిండుగా నిండి ఉంటుంది గోదావరి. ఈ గోదావరి ఎండిపోవుడు అనేది ఇక మీరు చూడండి. ఇక మన గోదావరి ఏముంది, ఎల్లంపల్లి నిండుగా బయటకు వెళితే మనకు అది నెలలో 15 రోజుల్లో గోదావరి పోయేది చూసింది మీరు ఇంతకాలం. కానీ రేపు ఈ 3 బ్యారేజీలు అయిపోతే 365 రోజులు నిండు నీళ్లతో ఉంటుంది గోదావరి. 110 కిలోమీటర్లు ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ దాకా ఈ 110 కిలోమీటర్లు కూడా నిండుగా నీళ్లతో ఉంటుంది. 102 కిలోమీటర్లు. ఈ 102 కిలోమీటర్లు నిండుగా ఉన్నతే ఎంత అద్భుతంగా ఉంటుంది. 2 వైపులా బోర్లు పెట్టి, మోటార్లు పెట్టి నీళ్లతోని వేల ఎకరాలు రైతులు పండించుకుంటారు. మత్స్యకారులు ఎంతో మంది కోట్ల రూపాయల మత్స్య సంపద వచ్చి మా ముదిరాజులు, బెస్తోళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళందరూ బతకగలుగుతారు. మీరు అడిగిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఒక్కటి కాదు, ఇవాళ దాదాపు ఇన్ని స్కీములు ఇచ్చింది. ఈ పాత రామగుండం రూరల్ మండలంలో ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే విధంగా తప్పకుండా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ కూడా శాంక్షన్ చేస్తారు. అయితే మనకి ఇంకొక సంవత్సరం టైం పడుతుంది. ఒకసారి అది కనెక్ట్ అయిపోతే మన బాధ పోతుంది. అప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎన్ని లిఫ్ట్లు పెట్టినా దంగనన్ని నీళ్లు ఉంటాయి, అక్కడ కావలసిన నీళ్లు ఉన్నాయి అక్కడ. తప్పకుండా వాటన్నిటిని కూడా నేను డిపిఆర్ కోసం ఆదేశించి రామగుండం రూరల్ కాన్స్టిట్యున్సీలోని ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా, ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో త్యాగం చేశారు. అటు సింగరేణికి, ఇటు ఎన్టీపీసీకి, ఇటు ఎల్లంపల్లికి ఎన్నో రకాలుగా మీరు త్యాగం చేసినటువంటి మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత, మిగిలిన ప్రతి భూమికి కూడా, ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ దిశగా తప్పకుండా ఒక మంచి డిపిఆర్ తయారు చేయించి నీళ్లు తీసుకొస్తామని మనం చేస్తాము. దానికి మీరు కూడా ఇవాళ ఎంతో సహకారం చేసిండ్రు. అందుకే ఈ 3 బ్యారేజీలు స్పీడ్గా చేద్దామని మేము తల్లాడుతున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుందో మీకు తెలుసు. మనం ఎంత తొందరగా పూర్తి చేయాలంటే దీన్ని ఎట్లా ఆగబెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు వస్తే పేరు రాదని. ఇవాళ ఎల్లంపల్లి ఎట్లా పూర్తయింది, మేం కట్టినాం అంటున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే R&R డబ్బులు ఇచ్చినాం. ఇవాళ అంత పెద్ద బ్రిడ్జ్ పూర్తయిందా? ఇవాళ బ్రిడ్జ్ మొత్తం చేసిందంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు నెల టార్గెట్లు పెట్టి సమీక్షించింది కనుకనే ఆ బ్రిడ్జ్ పూర్తయింది కనుకనే ఇవాళ 20 TMC నీళ్ళు నింపగలిగినాం. మనం రాయపట్నం బ్రిడ్జ్ ఇవాళ మొదటి సంవత్సరం మన ప్రభుత్వం వచ్చినాక 5 TMCలు 2014లో పెట్టినాం. 2015లో 10 TMCలు నిలిపినాం. 2016 ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 20 TMCలు, ఇవాళ 21 TMC ఎల్లంపల్లిలో నిలిపినామంటే అది మన ప్రభుత్వం యొక్క ఘనత. అంటే మొత్తం R&R కంప్లీట్ చేసి, రాయపట్నం బ్రిడ్జి కంప్లీట్ చేసి అన్ని చేయగలిగినాం కనుకనే ఇవాళ 21 TMCల నీళ్లు ఆ దాంట్లో నిలిపగలిగినాం. అందువల్ల ఇవాళ కరువు ప్రాంతాలైనటువంటి ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇటు మంతని లిఫ్ట్ ఇరిగేషన్ తో నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. కడెం లిఫ్ట్ ఇరిగేషన్ తోని ఇవాళ కడెం ఆయకట్టును సప్లిమెంట్ చేయగలుగుతా ఉన్నాం. ఎన్టీపీసీకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతా ఉన్నాం. హైదరాబాద్ మంచినీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇన్ని చేసినాం. తప్పకుండా రామగుండం రూరల్ మండలానికి కూడా స్కీమ్ ఇచ్చి మీకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని మనం చేస్తాం.